సో హాయ్ గాయ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నాకు వచ్చిన రిక్వెస్ట్, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ టాపిక్ ఏంటి అంటే మనకు 2021కి సంబంధించిన క్యాలెండర్, అంటే 2021-22 సంబంధించిన క్యాలెండర్ ఆల్రెడీ ముగిసిపోయింది, అంటే దాన్ని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే 2022 నుంచి 2023 దాకా వచ్చే ప్రతి నెలకు సంబంధించిన స్కీమ్స్ ఏవి వస్తాయన్న దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి, చివరి దాకా చూడండి. మెయిన్గా నిన్ననే రిలీజ్ అయ్యింది క్యాలెండర్ అయితే. ఓకే, ఆ క్యాలెండర్ ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి నేను చెప్తాను. క్యాలెండర్ ఏంటి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 2022 నుంచి 2023 వరకు జగనన్న సంక్షేమ క్యాలెండర్ వచ్చేసింది. ఇక్కడ ఈ మంత్, అంటే ఈ మంత్ కాదు, నెక్స్ట్ మంత్ ఏప్రిల్ వసతి దీవెన, వడ్డీ లేని రుణాలు అయితే వస్తాయి స్కీమ్స్. మేలో విద్యా దీవెన, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్, రైతు భరోసా, మత్స్యకార భరోసా ఉంటుంది. జూన్లో అమ్మఒడి ఉంటుంది. జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు ఉంటుంది. ఆగస్టులో విద్యా దీవెన, ఎంఎస్ఎంఈలకు ఇన్సెంటివ్ అండ్ నేతన్న నేస్తం ఉంటుంది. అంటే నెక్స్ట్ ఆగస్ట్ అయిపోయినాక సెప్టెంబర్కి వచ్చేసే వైఎస్ఆర్ చేయూత ఉంటుంది. అక్టోబర్లో వసతి దీవెన, రైతు భరోసా మళ్ళీ ఉంటుంది. డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం ఉంటుంది. జనవరిలో మళ్ళీ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు ఉంటుంది. ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు ఉంటుంది. అండ్ దెన్ మార్చిలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వసతి దీవెన ఉంటుంది. ఓకే, ఈ విధంగా సంక్షేమ క్యాలెండర్ అయితే ఈ విధంగా నిన్ననే రిలీజ్ అయిపోయింది. దాని గురించి నేనైతే ఈ వీడియో ఈ రోజే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు త్వరగా రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.